మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా నేను చెప్తూ ఉన్నాను. మీరు ఏం చేయాలంటే మీరు ఎక్కువగా మొబైల్ యూజ్ చేయకుండా, అలాగే మరి ఎక్కువగా మీరు బయట తిరగకుండా, మీ లైఫ్ని వేస్ట్ చేయకుండా, మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి షాలిం బాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళి అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోండి. అక్కడ దేవునందు భయభక్తులు నేర్చుకోండి. అక్కడ మీరు దేవుణ్ణి ఏదైతే మీకు అవసరమైందో మీరు అడిగితే దేవుడు ఖచ్చితంగా మీకు దేవుడు సహాయం చేస్తాడు. కనుక మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ కనుక మీరు అవాయిడ్ చేయవలసింది ఏంటంటే మొబైల్స్ అండ్ బ్యాడ్ వర్డ్స్ అండ్ బ్యాడ్లీ రోమింగ్ అండ్ అవుట్ సైడ్. ఓకే, బట్ డోంట్ స్మోక్, కనుక డోంట్ డ్రింక్. సో దట్ ఈస్ స్పాయిల్ యువర్ హోల్ లైఫ్. కనుక మీరు మద్యపానం చేయొద్దు, అలాగే అది ధూమపానం చేయొద్దు. అవి మీకు మరి భవిష్యత్తును పాడు చేస్తున్నాయి. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పనిచేసి వారు మిమ్మల్ని చదివిస్తున్నారు కనుక దానికి వాల్యూగా మీరు ఏం చేయాలంటే ఈ రోజు నుంచే మీకు వచ్చిన మార్కుల నుంచి మీరు ఒక తీర్మానం చేసుకుని ఈ రోజు నుంచి కూడా మేము ఆ చెడ్డ వాటిని విడిచిపెట్టి దైవికంగా దేవుని సన్నిధికి వెళ్తాం, మా తల్లిదండ్రులకి మా కాలేజీకి మేము మంచి పేరు తీసుకొస్తాం అనేటువంటి ఒక మంచి తీర్మానం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మీకు తోడుగా ఉండడం కాక. థ్యాంక్ యూ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ మేడం గారు. థ్యాంక్ యూ.